అందరికీ వందనములు. దేవుని నామనికి స్తోత్రములు. మంచిది. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేటి మన ధ్యానాంశము పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము క్రొత్తదగును. పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము క్రొత్తదగును. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం అండి. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండినట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచున్నాడు. మేలుతో నీ హృదయమును తృప్తిపరచున్నాడు. ఇక్కడ పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచున్నాడు. దేవుడైన యెహోవా మన యవ్వనాన్ని ఎలా తృప్తిపరుస్తాడు దేవుడు చూద్దామండి. ఇక్కడ దేవునికి అసాధ్యమైన కార్యం ఏమీ కూడా లేదు. సమస్తము సాధ్యమే. ఆయనకి అసాధ్యమైన కార్యం లేదు. మనం ఏ వయసులో ఉన్నా సరే దేవుడు మనల్ని యవ్వనులుగా ఆశీర్వదించే దేవుడు. ఇక్కడ మనం శారాను చూసుకున్నట్లయితే శారాకి ఎన్ని సంవత్సరములండి? 90 సంవత్సరములు. గర్భం ధరించడానికి అసాధ్యము, కానీ దేవునికి అసాధ్యము కాదండి, దేవునికి సాధ్యము. 90 సంవత్సరాలంటే స్త్రీకి ఇంకా పిల్లల్ని కనే అవకాశం అనేది ఉండదు. 40 సంవత్సరాలు, 35 నుంచి 40 మధ్యలో పిల్లల్ని కనే అవకాశము తక్కువ అని డాక్టర్స్ చెప్తారు. అయితే ఇక్కడ డాక్టర్స్కి విరుద్ధముగా అసాధ్యమైన అని సుసాధ్యం చేసే మన దేవుడు యేసయ్య శారాకు 90 సంవత్సరాలకి గర్భమును ధరింపచేశాడు. మరి ఆమె యవ్వనను కొత్త చేసినట్లా కాదండి? మేలుతో ఆమె హృదయాన్ని తృప్తిపరిచారా లేదా యేసయ్య? పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయంను తృప్తిపరచున్నాడు. ఇక్కడ శారాను పక్షిరాజు యవ్వనం వల్లే ఆమె యవ్వనాన్ని క్రొత్త చేశాడు. డాక్టర్స్కి విరుద్ధముగా, డాక్టర్స్ చెప్పే వాటికి విరుద్ధముగా 90 సంవత్సరాలకు శారాకు గర్భఫలము యెహోవా తండ్రి అనుగ్రహించాడు. అంతేకాకుండా మేలుతో ఆమె హృదయాన్ని తృప్తిపరిచాడు. ఎప్పుడైతే మనకు మేలు కలుగుతున్నప్పుడు మనము యవ్వనం వలె ఆనందంగా సంతోషంగా జీవించడం జరుగుతుందండి. కాబట్టి ఇంకా ఎవరిని అద్భుతం చేశాడు యేసయ్య చూద్దామండి. చనిపోయిన లాజరుని లేపాడు. చనిపోయిన వ్యక్తిని లేపటం అంటే ఎంత అసాధ్యం కదండి, కానీ మన దేవుడికి సాధ్యము. మన దేవుడికి సమస్తము సాధ్యము. అది ఎలాంటి పని అయినా సరే మన దేవుడు స్వస్థపరిచే దేవుడు, సాధ్యపరిచే దేవుడు. ఇక్కడ లాజరు చనిపోయి 3 దినాలైంది. ఆమె అక్క ఏమంటుందంటే, ఆయన అక్క నువ్వు ఇంకా 3 రోజుల ముందు వచ్చినట్లయితే నా తమ్ముడు బ్రతికి ఉండేవాడు, ఇప్పుడు సమాధిలో కంపు కొడుతున్నాడు, ఆయన లేపొద్దు అని అంటుంది. మార్తా, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావని యేసయ్య మాట్లాడారు. కాబట్టి మనం నమ్మిన వారికి ఆయన ఎంతో మహిమలు చేసే దేవుడు. చనిపోయిన లాజరును లేపాడు. చనిపోయిన లాజరును లేపటము ఎక్కువ, లేకపోతే బ్రతుకున్న వారికి యవ్వన కాలం మరలా తిరిగి ఇవ్వటం ఎక్కువ? ఇదేం ఎక్కువ కాదు కదా. చనిపోయిన వ్యక్తినే దేవుడు బ్రతికించాడు. ఆయనకి అసాధ్యమైన కార్యం లేదని నిరూపించాడు. శారాన్ని గర్భవతిని ధరింపచేసి ఆయనకి గర్భాన్ని ఇచ్చి 90 సంవత్సరాల గర్భాన్ని ఇచ్చి ఆయనకు అసాధ్యమైన కార్యం లేదని నిరూపించాడు యేసయ్య. కాబట్టి మన యవ్వనం క్రొత్తదగుచున్నట్లు మేలుతో మన హృదయాన్ని తృప్తిపరచు ఉండే దేవుడు. పక్షిరాజు యవ్వనం వలె మన యవ్వనాన్ని క్రొత్తపరిచే దేవుడు. యెహోవా కొరకు ఎదురు చూచిన వారు నూతన బలం పొందెదరు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలంను పొందెదరు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. వారు ఎలా ఎగురుతారంటండి? రెక్కలు చాపి పక్షిరాజు వలె పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. దేవుణ్ణి యెహోవా యందు నమ్మిక ఉంచువారు నూతన బలం పొందుకుంటారండి. వాళ్ళు ఏ వయసులో ఉన్నా సరే నూతన బలాన్ని పొందుకుంటారు. కాబట్టి యెహోవా యందు నమ్మిక ఉంచువారిని నూతన బలం పొందుకుంటారు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచెదరు. అలయటము, సొమ్మసిల్లటం అనేవి మన జీవితంలో ఉండవండి. మనం యేసయ్యను నమ్ముకున్నట్లయితే యేసయ్య మనకి అలుపు సొలుపు అనేది లేకుండా మన జీవితాన్ని అద్భుతంగా ఆశీర్వదిస్తాడు, మన హృదయాన్ని ఆశీర్వదిస్తాడు. పక్షిరాజు యవ్వనం వలన యవ్వనం క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు.
కాబట్టి దేవునికి అసాధ్యమైన కార్యం లేదని మనకి వాక్యం ద్వారా తెలుస్తుంది. మనం యవ్వన కాలంలో ఉన్నాం, మనం వృద్ధాప్యంలో ఉన్నాను, అయ్యో నేను ఎంతో వృద్ధురాలని, నేను ఏమీ చేయలేను, నా వయసు అయిపోయింది, నాకు ఇంకా పిల్లలకు పెళ్ళిళ్ళు కాలేదు, ఇలాంటి దిగులు పడవలసిన అవసరం లేదండి. దేవుడు అద్భుత కార్యాలు చేసే దేవుడు అండి. ఇంకా నేను చిన్ననాటి స్థితి నుండి నాకు అమ్మో నా అనారోగ్య పరిస్థితి బాగుపడదేమో అని భయపడవలసిన అవసరం లేదండి. దేవునికి అసాధ్యమైన కార్యం లేదు. 20 సంవత్సరాల నుంచి ఉన్న రోగమైన, 30 సంవత్సరాల నుంచి ఉన్న రోగమైన నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. కాబట్టి దేవుణ్ణి నమ్మాలండి. నమ్మిన వారికి చిన్ననాటి స్థితిని దేవుడు మళ్ళీ మనకి ఇస్తాడండి. చనిపోయిన లాభం లేపిన ఆయనకి మనకి యవ్వన కాలాన్ని తిరిగి ఇవ్వటం అసాధ్యం అండి? కాదు, సాధ్యము. మనము లేడి పిల్లల వల్లే గంతులు వేయినట్లుగా దేవుడు వృద్ధాప్యంలో లేడి పిల్లల వల్లే గంతులు వేయినట్లుగా చేసే దేవుడు అండి. కాబట్టి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే ఎంతగా ఆశీర్వదిస్తాడంటే, ఆయన పక్షిరాజు యవనం వలన యవనము క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయంను తృప్తిపరచును. కాబట్టి దేవుడు మనల్ని మేలుతో మన హృదయాన్ని తృప్తిపరుస్తాడు. ఆయనకు అసాధ్యమైన కార్యం ఏమీ కూడా లేదు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము, యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. దేవునికి అసాధ్యమైన కార్యము లేదండి. ఏ కార్యమైనా సరే, ఇక్కడ సారా విషయంలో ఆమె కథ మొత్తాన్ని మార్చివేశాడు కదా. 90 సంవత్సరాలు ఆమె గర్భం ధరించడం అంటే ఎంత అసాధ్యం కదా. కానీ దేవుడు సాధ్యం చేశాడు, కథ మొత్తం మార్చేశాడు. ఆమెకి యవ్వన కాలంలో ఎలా ఉంటుందో అలాగా ఇవ్వటం జరిగింది. కాబట్టి దేవుడు అసాధ్యాలను సుసాధ్యం చేసే దేవుడు. మనం నమ్మిక మాత్రం ఉంచినట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ చిన్న వాక్యము యేసయ్య దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తి మిక్కిలి కృపగల ఘనమైన యేసురాజా, మీ పాదములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. అద్భుతకరడా ఆశ్చర్యకరడా నీ పాదములకు స్తోత్రం నాయన. నీకు అసాధ్యమైన కార్యం లేదు ప్రభా. అయ్యా నువ్వు నాయన ఎంత అసాధ్యుడు అంటే, అసాధ్యమైన కార్యాలు చేసే దేవుడు అంటే ప్రభా, అద్భుత కార్యాలు చేసే దేవుడు ప్రభా. నీ కొందనాలయ్యా, మా జీవితాల్లో అద్భుత కార్యాలు చేసి మమ్మల్ని మీ బిడ్డలుగా చేసుకోమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.